కరీంనగర్లోని 64వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంతెన అనితా కిరణ్ ప్రచారం ప్రారంభించారు. ముకరంపుర జ్యోతినగర్లో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మంతెన అనితా కిరణ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. డివిజన్లో తమ ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ కార్పొరేటర్ వాల రమణారావు మద్దతుతో 64వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న తమకు అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 64వ డివిజన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మంతెన అనితా కిరణ్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మాకు ఆహ్వానించి ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి ఇంట గడప గడప ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా మీకు మా ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు నేను 64వ డివిజన్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాను. ప్రతి ఒక్కరూ సానుకూలంగానే నాకు ఆశీర్వదించారు.